హేయ్, నువ్వు వస్తావా? నేను వెళ్ళనా? పోవే పోవే. హే హే, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికి విషయం తెలిస్తే చంపి పారేస్తారే. అక్కయ్య అమ్మ చచ్చిపోతారు. బో బో, నువ్వు మాట్లాడింది నేను విన్నాను. నాకు భయంగా ఉంది. రే, అబార్ట్ చేసుకుందామే. అబార్ట్ చేయడం కుదరదు. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. ఏంటే చూసుకుంటావు? చెప్పు, నేను వింటాను. ఏయ్, ఆగవే. ఎక్కడికి వెళ్తున్నావు? చేయి తీయు. ఎప్పుడు నీకు ఇదంతా అసహ్యంగా ఉందో అప్పుడే నీకు నన్ను ముట్టుకునే రైట్స్ లేవు. పిల్లవగానే పల్లికిలించుకుంటూ వచ్చేసావు. ఇప్పుడేం చేస్తాం? నేనే ఆలోచించాల్సిందే. నేనే ఇప్పుడు జోకర్లా మారాను. అంతా నా తప్పే. అయ్యో, సైకోవా నువ్వు? సైకోనేరా? సైకోనే నేను. అందరూ చూస్తున్నారే. నేనేమన్నా లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేశానా? నువ్వెందుకు లవ్ అని చెప్పబోతున్నావు? నేనే ఇవన్నీ జరగక ముందే ఆలోచించాల్సింది. చేరకుండా ఉండుంటే ఇవన్నీ జరిగి ఉండదు. రేయ్, సైలెంట్ గా ఉండరా. అవన్నీ వాడు చూసుకుంటాడు. వీడొక్కడ అక్కర్ లేకుండా. వీడిని హాస్పిటల్లో ఎంత బాధ పెట్టుంటే ఇలా మాట్లాడేవాళ్ళు. అయ్యయ్యో బక్సో, వీడు అమ్మాయి మనకు వెళ్ళేటప్పుడే అర్థమైంది. చేయిరా. రేయ్, ఎందుకురా అరుస్తా ఉన్నారు? కాస్త సైలెంట్ గా ఉండండి. ఇదే బిగినింగ్ స్టేజ్ బక్సు. ఇప్పుడు కూడా ఏం కాదు. ఆ అమ్మాయి పోలీసు గిల్లేసి అంటుందయ్యా. పట్టుకున్నారే అనుకో, తడిసిపోతుంది మనకి. వీడి వల్ల మనం లోపలికి వెళ్ళాలా? అమ్మ పైన ఏం చెప్పిందో విన్నావా? ఆ తర్వాత దాని సైడ్ స్ట్రాంగ్ అయిపోతుంది. తిరిగేంత వరకు తిరుగుతారు. ఆ తర్వాత మన దగ్గరికి వస్తారు. అక్కడికి పంపించి ఇక్కడికి పంపించండి. బక్సో, దాంతో సమస్య చేయకుండా కామ్ గా మాట్లాడి అబార్ట్ చేసే పని చేద్దాం. అర్థమవుతుందా? మిగతావన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. టైం అయ్యే కొద్దీ మనకే సమస్య బక్సో. రేయ్, పైకి వెళ్ళి 2 దెబ్బలు కొడతాం. మొహం ముసుగులో పెట్టుకోకు. నిన్ను తిడితేనే దానికి సపోర్ట్ చేసేటట్టు ఉంటుంది. అర్థమైందా? ఏంటి బక్సో? అందరూ మాట్లాడితే అవ్వదు కానీ నువ్వు వెళ్ళి మాట్లాడు బక్సో. ప్లీజ్ బక్సో, వెళ్ళి మాట్లాడు బక్సో. ప్లీజ్ బక్సో. రేయ్, పోరా. ఇలా చూస్తున్నాడు చూడు. పోరా. వీళ్ళందరినీ చూస్తుంటే మంచోళ్ళ అనిపించట్లేదు.
వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఏడుస్తున్నట్టు బయటికి చూపించుకోకు. సో ఏం డిసైడ్ అయ్యారు? హెలెన్, ఇది కాస్త కాంప్లికేటెడ్ అయిన విషయంలా ఉంది. వాడి సంగతి వదిలేయండి. యాక్చువల్గా లివ్ ఇన్ అనేదే కమిట్మెంట్ లేకుండా ఓపెన్ రిలేషన్షిప్లో ఉండేదే కదా. ఇదేమీ ప్లాన్డ్ ఏం కాదు, యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీనే కదా. మీరే కాస్త ఆలోచించండి. లవ్ చేస్తున్నాడంటేనే ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా తను కన్సీవ్ అయిందని చెప్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో తెలియట్లేదు హెలెన్. వాళ్ళ ఫ్యామిలీకి లివ్ ఇన్ అర్థం కాదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందిగా. అబార్ట్ చేస్తారా? What are you saying? హలో అదేగా కిందకి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు. కిందే మాట్లాడడం మీకు చెప్పేదానికి తెలియదు అర్థం ఏంటి కదండి. మరి? ఇంకే అరే మాట్లాడుతున్నారు. అబౌట్ చేయడం గురించి ఇక్కడ ఎవరు Just stop it. మాట్లాడలేదండి. ఎందుకు తొందరపడి నోరు కోపడుతున్నారు? జారద్దు. Huh? హెలెన్, నోట్ చేశారా? అరే, ముందు కోపం వాడు అంతా- మాత్రం మాట్లాడారు. ఇప్పుడు కిందకి వెళ్ళొచ్చాక అందరూ అదే మాట్లాడుతున్నారు. మాట్లాడుకుని వచ్చినట్టున్నారు. బక్స్ డోంట్ ట్రై టు కన్విన్స్ us, ఓకే? ఊరికే వచ్చి అబార్ట్ చేయాలంటే ఏదో ఒకటి మాట్లాడు. అదంతా కుదరదు. వాడినే పిలిచి అడగండి. బక్సనా ఎవరు నాయుడు? రే సాబ్ వాణ్ణి తీసుకెళ్ళు. తమ్ముడితో మాట్లాడుతున్నాడు. రేయ్ రారా, మాట్లాడండి నేను మరి. చెప్పేది వదలరా, విను. నేను ఊరికే తర్వాత మాట్లాడుతున్నా. మాట్లాడుకుందాం. మరి? ఆ. కిందకి వెళ్ళి అందరికీ అదే నేర్పించావు కదా. అవునరా, అలా చెప్పే రేయ్, తీసుకొచ్చాను. రారా పోరా మన అన్నావంటే మాటలు విన్నారా? మర్యాద ఉండదు. ఏం లేదన్నా, రారా, మన ఊరికే బలదాం తర్వాత మాట్లాడుతున్నాను. ఏంటది వాడు ఓవర్ గా ఎగురుతున్నాడు? చెప్పరా. హెలెన్, వీళ్ళలాంటి వాడితో అసలు మాట్లాడకూడదు. వీడిని తీసుకువెళ్ళి లోపల పడేస్తే అరే, తెలుస్తుంది. లోపల నువ్వేంటయ్యా ఎలా చేస్తావా? మాట్లాడుతున్నావు? కాంప్రమైజ్ వచ్చావా, గొడవ చూసారా? పడడానికి వచ్చావా? వాడి బాడీ అసలు లాంగ్వేజ్ ఏంటిది? చూసారా? రా, పెడదాం. ఎంతో కాస్త రా, చెప్పండి. రా. మాట్లాడుతున్నారు కదా, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆగండి. పడకండి. చేసేదంతా చేసి ఏంట్రా ఇది? నేను మాట్లాడను కదా. నేను మాత్రమే చేస్తానా? తను చేసింది కదా. చేసేదంతా చేస్తావు, చేసి ఇక్కడికి వచ్చి చీల్ చేస్తావు అంతేనా? అదేరా అంతా చేసింది. నీకు ఫ్యామిలీ ఉందని ఇప్పుడే తెలుస్తుందా? చేసినప్పుడు నీకు గుర్తు రాలేదా? రేయ్ మామ, ఏంట్రా నీకు? వద్దురా. హెలెన్, ఎంత మాట్లాడుతున్నాడు చూడు హెలెన్. ఆవేశం ఏంట్రా తగ్గించు. వాగుతున్నావు? వాడిని వాగద్దని చెప్పరా? అవసరంగా ప్రాబ్లం. రే వాణ్ణి ఆపండ్రా. వాడు అంత వాగుతున్నాడు. వాడిని అడగట్లేదు. Keep quiet, okay? Okay, job like this. అడగట్లేదు. మాట్లాడుతున్నాడు. వదిలేండి, హెలెన్, చూసుకుందాం. మామ. What is this, Bugs? కొంచెం అన్న డీసెన్సీ ఉందా? హే, ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు? అబార్ట్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళు. ఏయ్ ఏయ్, ఆగవే. బక్సు, What is? బక్సు, ఇలాగే ఆ పిచ్చోడు కింద ఏం చేస్తున్నాడో చూడు. కింద చూడవయ్యా. పదండి కిందకి వెళ్దాం. ఏం చేస్తున్నాడు? దేవుడా. ఏయ్, రా. రేయ్ 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 మామ, ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? రేయ్, ఎందుకురా ఇలా చేస్తున్నావు? రేయ్, రేయ్, ఏమైందిరా? ఏం రేయ్, చేస్తున్నాడు? ఏమైంది? రేయ్, రేయ్ ఏంట్రా? రేయ్, డోర్ ఓపెన్ అవ్వట్లేదురా? నీకేమైనా పిచ్చి తాళం ఉందా? వేయరా? ఒక్కర్రా, రేయ్ నీకోసమేగా అందరూ మాట్లాడేది. సుబ్బు, please come నీకేం out. అనిపిస్తే అదే చేస్తావు కదా. ఏం మా సుబ్బు, మాటలు లోపలే వినలే? కూర్చుంటున్నావు? రేయ్, Please వీడు అసలు open the మాట్లాడరా? door. ఎలా పోతే మనకేంటి, వదిలేయండిరా. ఏయ్, ఏయ్, ఒక నిమిషం ఆగు. బక్సు, ఏంట్రా? బక్సు, వాడే పిచ్చోడ్లా చేస్తున్నట్టే రేయ్, నీకేమైంది? వాడి కోసమే కదా పైన మాట్లాడుతున్నావు. మధ్యలో వాడేందుకు వచ్చాడు? తను ఇలాగా ట్రీట్ చేసేది. రావయ్యా, వచ్చి ఏదో ఒకటి చెయ్యి. వాడినే చూసుకోమని చెప్పారా? Please, సుబ్బు. సుబ్బు, చెప్పేది తలుపు విను. తీసు. రేయ్, 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 ఆగురా, రేయ్, 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 రేయ్. ఏం చేస్తున్నావు? ఆగు. గొడవలు రేయ్, ఆపండి. రేయ్, నీకే చెప్పి ఆగు. ఏంటయ్యా? రేయ్, సార్లు ఆగురా. రేయ్, ఎందుకురా? మీరే రేయ్, గొడవ ఆగురా. పడుతున్నారు. రారా. ఆపరేంటి? రేయ్, రేయ్, ఏంట్రా? చూడండి రా. రేయ్, రా, వెనక్కి రారా. రారా. రేయ్, ఏంట్రా? రేయ్, ఆ రాయి కింద రారా. పడేరా. కింద రేయ్, పడేరా. నీకే చెప్పేది. వీళ్ళే గొడవ పడుతున్నారు. ఆ రాయి కింద పడేరా. రేయ్, రేయ్, వద్దురా. ఆగరా, ఆగరా, రేయ్. ఆగరా. వద్దురా రేయ్. రేయ్, ఎందుకు ఇలా చేస్తున్నావురా? చూడు బచ్చు. మాట్లాడుకుంటున్నాం కదరా, కాస్త ఓపిక పడలేవా? చెవులో ఎందుకురా ప్రాబ్లం మమ్మల్ని చూస్తాను. చెప్తున్నావు? రాయితో కొడదాం అనుకున్నావా? కార్లో పెట్టి లాక్ చేస్తే సుబ్బు, తలుపు తీ సుబ్బు, ప్లీజ్ సుబ్బు. ఆ కార్ తాళాలు ఇవ్వమని చెప్పు. సుబ్బు, రేయ్ వాడి రేయ్, చేతుల్లోంచి ఆ తీయండిరా బకెట్ ముందు. ఉండేవో చూడురా. రేయ్, డోర్ ఓపెన్ చేయి సుబ్బు. దయచేసి వీడిని ఎక్కడికైనా వెళ్ళమని చెప్పండి. ఇక్కడ ఉండకూడదు వీడు. ఎక్కడ బక్స్ ఎక్కడ? వాడు ఏమనుకుంటున్నాడు మామా? ఛే, అసలు వీడిని ఏం చేయమంటావురా?